స్తుతిస్తున్నాం. దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఈ కృపను బట్టి మధ్యాహ్నకాల సమయంలో ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించేటువంటి భాగ్యం దేవుడు మనకు ఇచ్చినందుకు మనం స్తుతులు స్తోత్రములు చెల్లించవలసిన వారినై ఉన్నాం. చక్కటి పాటలు పాడి దేవుని మహిమపరిచినందుకు వందనాలు. మరి అందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండి దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తున్నందుకు మీకు అందరికీ కూడా శుభములు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మధ్యాహ్నకాల సమయం దేవుని యొక్క పునరుద్ధాన దినమున మరి రాత్రి అంతా కూడా మనం కాపాడి మధ్యాహ్న కాల సమయం వరకు కూడా తన రెక్కల చాటున మనం భద్రపరుచుకొని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు మనల్ని ఆయన కునుకుగా నిద్రపోక మనం కాపాడిన విధానం బట్టి ఆయనకి రుణస్థులమై ఉన్నాం. దేవుడు పరిశుద్ధుడు పరమాత్ముడు కాబట్టి ఆయన మనల్ని ఆదరించేటువంటి దేవుడు. ఆయన మనకు నేర్పినటువంటిది ఓర్పు, సహనం, ఆదరణ, ఇవి దేవుడు మనకు నేర్పించారు. కాబట్టి ఆదరణ కలిగినటువంటి ఆ దేవుడిని మనం అనుకరిస్తూ మరి ఇప్పుడున్నటువంటి సందర్భాల్లో ఈ సమయాల్లో ఒకరికి ఒకరము ఆదరణ కల్పించుకుంటూ ఒకరినొకరు ఆదరించుకుంటూ ఒకరినొకరు బలపరుచుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఇప్పుడు అందరూ కూడా మరి బలహీనులుగా ఉంటున్నారు, భయముతో ఉంటున్నారు. అంతేకాకుండా మనకి ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఆ బాధ వేదన ప్రతి హృదయాల్లో ఉంటుంది. సో ఎప్పుడైనా మరణం అనేటువంటిది మనిషికి తథ్యం. ఏనాడైనా రావచ్చు మరణం. అది ఎప్పుడు అనేది అది మన చేతుల్లో లేదు. కాబట్టి ఆ మరణం కొరకు మనం భయపడవలసిన అవసరం లేదు. కారణం ఏంటంటే మరణాన్ని జయించింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి మరణాన్ని జయించారు. కాబట్టి ఆ జయశీలి అయినటువంటి దేవుని బిడ్డలుగా మనం ఉంటూ ఉన్నప్పుడు మన దేని కొరకు మనం బాధపడాలి, దేని కొరకు భయపడాలి? సమయం, పిలుపు. మనకు కావాల్సింది ఏంటంటే మన పిలుపు కొరకు మనం ఎదురు చూసేవారంగా ఉండాలి. దేవుని యొక్క పిలుపు ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళేటట్టుగా ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు మనం ఆయన వద్దకు వెళ్ళేటట్టుగా సిద్ధపడి ఉండాలి. ఈ రెండు మనకు అవసరం. అది ఈ లోపల మనం చేయవలసింది ఏంటంటే మనుషులుగా ఒకరినొకరు ఆదరించుకుంటూ ఒకరికి ఒకరు పలకరించుకుంటూ ఒకరికి ఒకరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మనం దేవునిలో ముందుకు వెళ్తూ ఉండాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి మనసు అది. ఒకరినొకరు ఆదరించుకోవటం, ఒకరినొకరు ప్రేమించుకోవటం, ఒకరి ఏడలకు ప్రేమభావం కలిగి ఉండటం. మరి వాళ్ళు ఎట్టివారైనా కూడా దుష్టులైనా, దుర్మార్గులైనా, పాపులైనా, ఎవరైనా కూడా మనల్ని వ్యతిరేకించేవారైనా, మనల్ని అవమానపరిచేవారైనా, మనమంటే విలువ ఇవ్వని వారైనా, మనమంటే బైబిల్ లేని వారైనా, ఎవరినైనా కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి మనం ఆదరించాలి, మనం గౌరవించాలి. వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ మనం ముందుకు వెళ్తూ ఉండాలి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మహాన్ కృపలో మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాలని నేను మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. షేర్ అండి. దేవుని యొక్క సన్నిధానంలో మనమంతా కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయము ఏంటి అంటే ప్రభు యొక్క మహాకృపను బట్టి అందరం కూడా ఒకరినొకరు ఇక్కడ అది ఉంది ముస్లిమ్స్ ఉంటుంది దవాన్ కింద పోయిందంటే కదా. సో దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా కూడా ఆదరించుకుంటూ ఉండాలి. ఆదరించుకుంటూ అంటే ఇలాగ ఇసుకటి కెమెరాలు పడగొట్టేటుంటారు. సంతోషంగా, ఆనందంగా. మరి ఎవరైనా శ్రమల్లో ఉన్నా, ఎవరైనా బాధల్లో ఉన్నా, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా, ఎవరైనా వేదనలో ఉన్నా, ఎవరికైనా ఏమన్నా ఇంట్లో నిత్యావసర ఆ వస్తువులు ఇట్లాంటివి లేకపోయినా కూడా ఇలాంటి సందర్భంలో మనం వెళ్ళి ఆదరించి వారితో మాట్లాడి వారిని మనం ఆదరించేటువంటి కృప దేవుడు మనకి ఇచ్చినందుకు నిజంగా మనం ఎంతైనా శ్రేష్ఠులమని నేను అనుకుంటున్నాను. ఇది శ్రేష్టమైనటువంటి ఆదరణ. ఎలాంటి ఆదరణ అంటే శ్రేష్టమైన ఆదరణ. దీని నుండి మనం ఏది ప్రతిఫలం ఆశించినటువంటి ఆదరణ. మనం ప్రతిఫలం ఆశించకూడదు. ఏదైనా మనం దేవుని సన్నిధానంలో ఎవరికైనా హెల్ప్ చేయాలనుకున్నా, ఎవరినైనా మనం పోషించాలనుకున్నా, ఎవరికైనా మనం ఏదైనా బహుమానం ఇవ్వాలన్నా, ఎవరైనా బాధల్లో ఉండే వారిని ఆదరించేటప్పుడు వారి నుండి ప్రతిఫలము
మనం ఆశించకూడదు. ప్రతిఫలం ఆశించినప్పుడు అప్పుడే మన యొక్క ఫలాన్ని మనం పొందుకున్నామని దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది. కాబట్టి సేవ చేయాలి. మనమంతా కూడా సేవ చేసే వారంగా ఉండాలి, సేవ చేసే సేవకులుగా ఉండాలి, ఇతరులను ప్రేమించే వారంగా మనం ఉండాలి. రాత్రి యూత్ మీటింగ్ జరిగినప్పుడు పిల్లలందరికీ కూడా ఒక వాగ్దానం చేయించాను. ఆ వాగ్దానం ఏంటంటే పిల్లలందరూ కూడా, యవనస్తులందరూ కూడా చక్కగా రాత్రి చాలామంది వచ్చారు. ఆ పిల్లలందరూ కూర్చున్న తర్వాత ఒకరి సైడ్ ఒకరు ఇలాగా ఒక సిస్టమ్గా కూర్చున్నప్పుడు నేను ఒకటే చెప్పమన్నాను వాళ్ళకి, మీరు రకరకాలైనటువంటి పనులు చేస్తున్నారు, రకరకాలైన ఉద్యోగాల్లో ఉన్నారు, రకరకాలైన వ్యాపారాల్లో ఉన్నారు, రకరకాలైన చదువులు చదువుతున్నారు, మంచి స్థితిలో ఉన్నారు కదా మీరంతా కూడా. మరి అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా గొప్పవాళ్ళే, అందరూ గొప్పవాళ్ళే, ఎవరు కూడా తక్కువ వారు లేరు ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు. అయితే మీరు గమనించవలసింది ఏంటంటే, నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తిని చూసి నువ్వు నాకంటే గొప్పవాడు అని అన్నావు. హల్లెలూయా. ఆ పక్క వ్యక్తిని చూసి అన్నా నువ్వు నాకంటే చాలా గొప్పవాడివే అని అన్నారు. ఎందుకంటే హృదయపూర్వకంగా అనాలన్నమాట, ఏదో మామూలుగా అనకూడదు. అతను హోదాను బట్టి దాన్ని బట్టి ఆ వ్యక్తి ఎందుకు ఆ మాట నేను అనుమన్నాను అంటే, నీకు నువ్వు తగ్గించుకుని ఉన్నప్పుడు, నీకు నువ్వు తగ్గింపు జీవితం నువ్వు కలిగి ఉన్నప్పుడు, నేను ఇతర వారి కంటే కూడా నువ్వు ఎంత గొప్పవాడు కావచ్చు, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు, కానీ ఎదుటి వ్యక్తిని నువ్వు ప్రోత్సహించాలి. అన్నా నువ్వు చాలా గొప్పవాడు. అతనిలో ఏదో ఒకటి ఉంటుంది, ప్రతి వ్యక్తిలో ఏదో గొప్పతనం ఉంటుంది. నీలో లేనిది ఆయనలో ఉంటుంది, ఆయనలో లేనిది నీలో ఉంటుంది. ఏదో ఒకటి మనలో ఉన్నంత మాత్రాన మన గొప్పవారు మనం అనుకోలేం కదా. సో కాబట్టి ప్రతి వ్యక్తిలో ఒకటి ఏదో గొప్పతనం ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తిని ప్రోత్సహించాలన్నా నువ్వు గొప్పవాడివే అన్నప్పుడు అతను ఎంత ఇదైపోతాడు తెలుసా, చాలా సంతోషం అయిపోద్ది, మనసుకు ఆనందం అయిపోద్ది, ఐక్యత పెరిగిపోద్ది, ప్రేమ పెరిగిపోద్ది, ఆదరణ పెరుగుతుంది. ఒకరినొకరు అరే నన్ను ఇంత మాట అన్నావు కదా అని చెప్పి ఒకరినొకరు గౌరవించుకోవడం, ప్రేమించుకోవడం, సహకరించుకోవడం, కార్యక్రమాలు ముందుకు వెళ్ళడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఆదరణని మనం శ్రేష్టమైన ఆదరణని మనం చెప్పుకోవచ్చు. దేవుని యొక్క వాక్యంలో 2వ తెస్సలోనికైలకు పౌలు గారు 2వ తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికను మనం చూద్దాం. 2వ తెస్సలోనికైలకు 2వ అధ్యాయము 17వ వచనం 16 నుండి చదవండి. 16-17 కలిపి ఉంటుంది. చూసుకు మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచును గాక. హల్లెలూయా. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ అపోస్తలుడైన పౌలు గారు ఈ తెస్సలోనికైలకు రాసినటువంటి ఈ 2వ పత్రికలో ఆయన చెప్తున్నటువంటి మాటలు చాలా బాగున్నాయి. ఎందుకంటే సహోదరులందరికీ కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. ఇంకా పై వచనంలో చూసినట్లయితే సహోదరులారా నిలకడగా ఉండండి అంటున్నాడు. మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టండి అని మాట్లాడుతున్నాడు. నేను మీకు ఏదైతే చెప్పానో ఇవన్నింటినీ కూడా మీరు చేపట్టండి అని చెప్తూ ఉన్నాడు. మన విధులు పారంపర్యముగా వచ్చేటువంటి విధులు, వాటిని మీ నోటి మాటతో అయినా లేదా నా పత్రిక ద్వారా అయినా నేను చెప్పిన మాటలు బట్టి అయినా మీరు ఈ విధులను కలిగి ఉండండి అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, చదవబడిన వాక్యంలో మనం గమనించినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిత్యముగా ఉండేటువంటి వాడు, సదాకాలం ఉండేటువంటి వాడు, శాశ్వత కాలం ఉండేటువంటి వాడు. భూమి ఆకాశములు గతించిపోయినా కూడా మరి సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడు ఎప్పుడు కూడా ఉన్నటువంటి వాడు, ఉండేవాడు. కాబట్టి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు. అందుకొరకు ఆయన్ని నిత్యమైన ఆదరణ, ఆయన అనుగ్రహించినటువంటి ఆదరణ ఎలాంటిది? మనకి నిత్యమైన ఆదరణ. ఏదో కొద్దిసేపులో పోయేటువంటి ఆదరణ కాదు, ఏదో అవసరం కొద్ది ఆదరించేకపోవటం కాదు,
లేదా అవసరం కొద్దీ ఏదో వాదార్చి వెళ్ళిపోవటం కాదు. నిత్యమైన ఆదరణ ఎప్పుడు అంటే ఆ వ్యక్తి దగ్గర ఎప్పుడు కూడా ఉంటూ ఉంటారు, సదాకాలం ఉంటారు. ఎవరికి ఆదరణ కావాలో ఆ వ్యక్తికి ఎప్పుడు కూడా ఈ వ్యక్తులు సదాకాలం ఉన్నప్పుడు, శాశ్వత కాలమైనటువంటి భరోసా మనం కల్పించినప్పుడు ఆ ఆదరణ కావలసినటువంటి వ్యక్తి ఆదరింపబడతాడు. ఆ వ్యక్తి పరిపూర్ణతలోకి వస్తాడు, పరిపుష్టిని అందుకుంటూ ఉంటాడు. అతని జీవితం మీద అతనికి ఒక నమ్మకం వస్తుంది, అతని బ్రతికి మీద అతనికి ఒక నమ్మకం వస్తుంది. అందుకొరకే మరి ప్రజలుగా ఉన్నటువంటి మనం, విశ్వాసులుగా ఉన్నటువంటి మనం అందరం కూడా ఒకరికి ఒకరు ఆదరణకరంగా ఉండాలి, ఆదరించుకునే వారంగా ఉండాలి, ఒకరినొకరు చక్కగా పలకరించుకునే వారిగా ఉండాలి, వందనాలు చెప్పుకునే వారుగా ఉండాలి. కనపడితే మొక్కలు లగిట్టుకుంటారు, ఒకరు ఇలా చూస్తారు, ఒకరు అలా చూస్తారు. ఏదో ఆకాశమంగా ఏదో ర్యాకెట్ పంపినట్టు. అలా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా వస్తారనుకోండి, అప్పుడే నేను ఏదో ర్యాకెట్ పంపాను అన్నట్టు ఆకాశమంగా ఇలా చూస్తారు, ఇలా ఏదో కోట్లు పెట్టి అది పంపినట్టు. లేదంటే ఇలాగే ఈ పక్క చూసుకుంటారు, ఏదో తాతో ఇలా అయ్యో ఎవడో వస్తున్నట్టు ఇలా. అంటే ఆ మనిషి కాస్త వెళ్ళిపోయే వరకు అన్నమాట. ఈ లోపల ఏ కుక్కనో నక్కనో తొక్కుతారు, గాయమంటది, కాలు ఏలో పట్టుకుంటుంది, ఇంకా అయ్యో గీయమంటే డాక్టర్ దగ్గర పరిగెత్తుకుంటారు. మోసకరమైన పరిస్థితులు అలాంటివి వద్దు. నేను ఎప్పుడు మీకు చెప్పేది అదే, అపోస్తలుడు పౌలు గారు కూడా చెప్పేది అదే. ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనా మీకు బోధింపబడిన విధులను చేపట్టండి అంటున్నాడు. ఎన్ని అద్భుతమైన విషయాలు పౌలు గారు చెప్తున్నారండి మనకి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, సేవకులకు కానివచ్చు, బిషప్పులకు కావచ్చు, పోపులకు కావచ్చు, సోపులకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఆదరణ, వాళ్ళందరికీ ఆదర్శం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి తర్వాత అపోస్తలుడైన పౌలు గారు అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఆయన ఎంత గొప్పవాడండి, ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి, ఎంత ధనవంతుడు, ఎంత చదువుకున్నవాడు, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నవాడు, గవర్నమెంట్లో పనిచేస్తున్న వ్యక్తి, సాక్షాత్ దేవునికి స్వరం విన్నటువంటి వ్యక్తి. ఆయన చెప్తున్న మాటలు కూడా మనం వినకుండా ఎప్పుడు కూడా మనం ఏదో కోల్పోయినట్టు, ఏదో పాడేసుకున్నట్టు, లేదా ఎవరితో ఒకరితో ఒకరు ఏదో మనం పట్టుకెళ్ళిపోయి దాచుకుంటున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటే ఎక్కడుంది ఆదరణ, ఎక్కడుంది సహవాసం? రండి దేవుని సన్నిధికి రండి. దేవుని యొక్క పాదాలు మంచి అయితే మంచిగా చెప్తాం, చెడ్డ అయితే గద్దిస్తాం, చెడు విషయాలంటే గద్దిస్తాం, దాంట్లో ఎంత మాత్రం తిరిగిలేదు. మంచి ఉంటే మిమ్మల్ని మెచ్చుకుంటాం, మంచుడు శబాష్ అంటే ఇంకా బాగుండి ఇంకా బాగా చేయాలనుకోండి. మొన్నటి వరకు యవనస్తులంతా కూడా మరి ఎవరు కూడా నాకు తెలుసుండి సొంత ఖర్చులు పెట్టుకొని చాలా భారం కలిగి 19 రోజులు 20 రోజులు ఇలాగా బాటసారులకు భోజనం పెట్టడం అనేది మన సంఘం పెట్టింది. మన చర్చి నుండి యవనస్తులు చేశారు. ఎలా జరిగింది అదంతా కూడా ఆదరణ, ఒకరినొకరు ఆదరించుకోండి, ఒకరినొకరు పురుగొల్పుకోండి. అప్పటికి కూడా చాలా విమర్శలు వచ్చాయి, చాలామంది డిస్టర్బెన్స్గా ఉన్నారు. అయినప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను, మీ గురి అంతకు మీరు పరిగెట్టుకెళ్ళాలి, ఎవడు రాని రాకపోని మీరు చేయాలనుకున్న ఒక్కరైనా చేసి పట్టుకుని వెళ్ళి ఆ పని చేయండి. ఆగిందంట పని, దేవుడి నామంలో పనులు జరుగుతాయి. అందుకే ఎప్పుడైనా సరే గర్విష్ఠులు వాళ్ళు అలాగే ఉంటారు, అహంకారులు అలాగే ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగి ప్రశాంతమైన హృదయం కలిగిన వారు ఎప్పుడు కూడా దేవుని నామంలో ఎదుగుతూనే ఉంటారు. హల్లెలూయా. వారికి దేవుని ఆధారనే ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకొరకు దేవుని యొక్క వాక్యంలో నేను మీకు అందరికీ నేను తెలియజేసేది ఒకటే, మనము ప్రభువైన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణీయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మను స్థిరపరచునుగాక అని మాట్లాడుతున్నాడు. ప్రతి సద్వాక్యమందు, ప్రతి సత్కార్యమందు. మీరు చేసిన సత్కార్యమే కదా, మనమంతా కూడా చేసిన సత్కార్యాలే కదా. మనకి ఇప్పుడంటే చర్చిలో ఈ 2 నెలలు 3 నెలలు మనం చర్చిలు బంద్ చేసుకుని ఉన్నాం. మరి ప్రతి నెల మొదటి ఆదివారం వస్తుందంటే ఎలా చేస్తారండి? ఒక్కొక్క కుటుంబం ఎలా చేస్తున్నారండి? సత్కార్యం అది. ప్రతి ఒక్కరికి వారి సొంత ఖర్చులతో ఎన్ని వేల రూపాయల ఖర్చులైనా సరే అందరికీ కూడా అద్భుతంగా ఆహారాన్ని అందిస్తుంది ఒక కుటుంబం.
అది సత్కార్యం చేస్తున్నారు, దేవుని బిడ్డలకు సత్కార్యం. అది నీకు కలిగి ఉన్న దాంట్లోనే నువ్వు చేస్తున్నటువంటి సత్కార్యం. హల్లెలూయా. ఒక నెల కావాల్సి మనం ఆగాము, 2వ నెల జరిగిపోయింది దేవుని యొక్క కృపను బట్టి కదా. మన మనమ్మ గారు పెట్టారు, మీరు లేరులేండి, ఎలిజబెత్ అమ్మ గారు లేరు. మళ్ళీ వచ్చే నెల జరుగుతుంది. హల్లెలూయా. 2వ వారం, మొదటి ఆదివారం తోటి ఇది అవుతుంది. 8వ తారీఖు నుండి మనకి చర్చస్ ఓపెన్ చేసుకోమన్నారు కాబట్టి మన 2nd వీక్ ప్రభువుల కార్యక్రమాన్ని మనం పెట్టుకున్నాం. ఈ మాటలు వెంటనే అందరూ కూడా మీరు గమనించండి. 2వ ఆదివారం నాడు ఈ నెల జూన్ నెల 2వ ఆదివారం నాడు ప్రభువుల కార్యక్రమం చర్చ్లో ఉంది. దేవునామన స్తోత్రం కలుగునుగా. ఒకరికి ఒకరు ఆదరణ, ఒకరికి ఒకరు సత్కార్యం చేసుకోవటం, ఒకరినొకరు ఆదరించుకోవటం, ఇది దేవుని బిడ్డలుగా ప్రభు మనకి ఇచ్చినటువంటి గొప్ప కృపని నేను నమ్ముతూ ఉన్నాను. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము రోమీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. మీరు ఏకభావం గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా అని మాట్లాడుతూ ఉన్నారు. మనమంతా కూడా ఎలా ఉండాలండి? ఏకభావం, ఏకభావం గలవారంగా ఉండాలి. ఏకగ్రీవంగా మనం ఒక పనిని మనం అనుకొని అది మనకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తన తండ్రి యొక్క దేవుని మహిమార్థంగా ఒకరి మనసు ఒకరు కలిసిన వారిగా ఉండి ఓర్పుతోటి సహనముతోటి ఆదరణకర్త అయినటువంటి ఆ దేవుని మహిమపరుస్తూ మనం ఒకరినొకరు చేర్చుకునే వారంగా ఉండాలి. చేర్చుకునే వారంగా ఉండాలి, చెడగొట్టుకునే వారిని ఉండకూడదు. చేర్చుకునే వారంగా ఉండాలండి మనం అందరం కూడా. ఎప్పుడైనా సరే, ఏ కుటుంబం అయినా సరే, యవనస్తులైనా లేదా పెద్దవారైనా, కుటుంబాలైనా కుటుంబాలుగా విడిపోవడానికి ప్రయత్నం చేయకూడదు. ప్రతివాడు తప్పు చేస్తాడు. నేను గొప్ప అని నేను చెప్పుకుంటాక ఏమన్నా నేను ముద్ర వేసుకొని ఉన్నానా? ఏమండి, నేనేమన్నా పతివ్రతని లేదా ఏమంటారండి, మొగడిని ఏమంటారు? వాడికి ఏ పేర్లు పెట్టలేదేమో కదా, అపవిత్రుడు కదా. పవిత్రుడు అని ఎవరైనా, నేను పవిత్రుడిని నేను ముద్ర వేసుకున్నవాడు ఉన్నాడా? మెల్ల బోర్డు కట్టుకొని? లేదు, ఎవరు లేరు. అందుకే ప్రభు వాక్యం చెప్తుంది కదా, ఎవడో లేడు, ఒక్కడో లేడు కూడా కదా, ఒక్కడో లేడు. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఈ గద్దింపు అనేటువంటిది దాన్ని అంగీకరించాలి. ఎవరైతే గద్దించడానికి దేవుడు మిమ్మల్ని నియమించారో, ఎవరైతే మిమ్మల్ని సరిచేయడానికి దేవుడు మిమ్మల్ని మీకు అధ్యక్షులుగా పెట్టారో, వారి దగ్గరికి వచ్చి మీరు చెప్పుకున్నప్పుడు, వారి గద్దించినప్పుడు, ఆ గద్దింపుకు లోబడి జీవితాలను సరి చేసుకున్నప్పుడే మీ జీవితాలు ఫలభరితంగా ఉంటాయి. మీకు ఆదరణ దొరుకుతుంది, ఒకరికొకరు ఆదరించుకోవడానికి ఉంది, ఒకరి మనసు ఒకరికి కలుస్తుంది, ఒకరి ఏడలో ఒకటి ప్రేమ ఆప్యాయతలు కలుగుతూ ఉంటాయి. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగ్యం కాక మరి ఏమని అనుకోవాలండి? మనం దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం కాక మనం ఏమని అనుకోవాలి? దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం, ఎందరికో లేని భాగ్యాన్ని ప్రభువు వారు మనకి ఇస్తూ ఉన్నారు. ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండినట్లు ఓర్పునకు ఆదరణకు కర్తయగు దేవుడు, మన దేవుడు దేనికి కర్తయండి? ఓర్పునకును ఆదరణకును కదా. ఓర్పు, ఎంత ఓర్పు అండి మహాదేవుడికి! ఆ శిలువ మీద పెట్టేసి కొట్టేస్తున్నా, ఆ శిలువ మీద పెట్టేసి హింసిస్తున్నా, శిలువను మోస్తున్నప్పుడు కొరడాలతో కొట్టేస్తున్నా, చిరునవ్వుతో దాన్ని ఆ పట్టి కింద బిగబట్టుకుని ఆ బాధని అనుభవిస్తూ ముందుకు వెళ్ళాడు. కానీ ఎవరిని కూడా దూషించిన వాడు కాదు, ఎవరిని దూషించలేదు, ఎవరిని కూడా బలహీనపరచలేదు, ఎవరిని కూడా తృణీకరించలేదు. అందుకొరకు ఆయన ప్రభువు అయి ఉన్నాడు.
దేనికి ప్రభు అయినా? అన్నింటికీ ప్రభువే. హల్లెలూయా. అన్నింటికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరికీ ప్రభు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడికి ప్రభువే ఆయన. అంగీకరించినా అంగీకరించకపోయినా కూడా ఆయనే ప్రభు. కాబట్టి ఆయనే ఆదరణ అనుగ్రహించేవాడు, ఆయనే ప్రేమను అనుగ్రహించేవాడు, ఆయనే కృపను అనుగ్రహించేవాడు. కాబట్టి గద్దింపునకు లోపడ్డవాడు బాగుపడతాడు. గద్దింపునకు లోబడి శరీరమును లేదా ఆత్మను సరి తీసుకున్న వారు దీవింపబడతారు. ఒకరి మనస్సు ఒకరు ఎరిగిన వారై, అందరూ కూడా మనస్సులు ఎరిగిన వారై ఆ ప్రభు మహాదేవుడైనటువంటి ఆ ప్రభు ఇచ్చినటువంటి ఆ కృపను మనం పొందుకుంటూ ఆయన చిత్తములో మనం వెళ్ళినట్లయితే గొప్ప ఆదరణ దొరుకుతుందని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇంకో మాట చదువుతామండి. ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రికలో, ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుదాం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టును తగిన శక్తి గల వారికి కావాలని ప్రార్థించుచున్నాను. ఎంత చదువుకున్నాం కదా. దీనికి భావం ఏంటంటే ఆఖరు మాటలో తేల్చేస్తాడు చూడండి. ఆయన జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు. ఏ ప్రేమ తెలుసుకోవటండి? క్రీస్తు ప్రేమను తెలుసుకోవడం. అందుకే ఇక్కడి నుంచి మనం చదువుకుంటూ వచ్చాం కదా. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరు పారిన వారై కదా స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా ఎలా ఉండాలండి? మనం పరిశుద్ధులతో సహవాసం చేయాలి. అర్థమవుతుందా? పరిశుద్ధులతో సహవాసం అవసరం. పరిశుద్ధుల యొక్క సంఘం యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సంఘం. పరిశుద్ధులు ఉండేటువంటి నివాసం చేసేటువంటి స్థలం చర్చ్ అంటే. అందుకొరకే ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మీరు ఆలోచన చేయండి. మహోన్నతుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, కృపగలిగిన దేవుడు మనందరినీ కూడా పరిశుద్ధపరిచాడు. మన పాపముల నుండి విముక్తి చేశాడు. మన శాపములన్నీ తొలగించాడు. అన్నీ కూడా ఆయన శిలువ మీద వేసుకుని వెళ్ళి వాటన్నింటిని కూడా మన నుండి తొలగించి మనందరికీ గొప్ప ఆదరణ ఇచ్చినటువంటి దేవుడు. మనలో భయాన్ని తొలగించాడు, మనలో ఉన్నటువంటి శోధనలు తొలగించాడు, మనలో ఉన్నటువంటి రోగములను తొలగించాడు. కష్టం అంటే ఏంటో, బలహీనత అంటే ఏంటో, బాధ అంటే ఏంటో, ఓదార్పు అంటే ఏంటో, ఇవన్నింటిని కూడా మనకు నేర్పినటువంటి మహోన్నతుడైనటువంటి దేవుడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అందుకొరకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ చెప్పినటువంటి విషయాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు మీరు అంతరంగ పురుషుని యందు ఆ శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను కదా. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన హృదయంలో ఎవరుండాలండి? యేసుక్రీస్తు ప్రభువు. నా యందు మీరును, మీ యందు నా మాటలు ఉంచిన ఎడల మీకేది ఇష్టమో అది అడగండి, దాన్ని మీకు అనుగ్రహిస్తానని మాట్లాడాడు దేవుడు. అంటే మనలో ఎవరున్నారు ఇప్పుడు? మనకి అన్నీ అవసరమా కదా? మన కోరికలు ఉన్నాయా లేవా? ప్రతి మనిషికి ఏదో కోరిక ఉంటుంది. కోరిక లేనివాడు మనిషే కాదు వాస్తవంగా చెప్పాలంటే. కోరిక లేనివాడు ఏమంటాడంటే చచ్చిపోయినట్టు సమానం కదా. లేదా బెడ్ మీద కోమలోకి వెళ్ళిపోయినాడు అలాగే చూస్తూ ఉంటాడు, కలుముయుడు ఏం చేయడు, అట్లాగే పడుకుని చూస్తూ ఉంటాడు. కోరికలు ఉంటాయి. ఆ కోరికలు ఎవరి వల్ల నెరవేరుతాయంటే మన అంతరంగంలో ఉన్నటువంటి పురుషుడు
ప్రభువైన యేసుక్రీస్తు వాడు పరిశుద్ధుడు. ఆయన ద్వారా కానీ అందుకే ఆయన అంటున్నాడు అన్నమాట యోహాను సువార్తలో ఎంత అద్భుతంగా చెప్పండి, నా యందు మీరు మీ యందు నా మాటలు. అది నా యందు మీరు ఉండాలి, మీ యందు నా మాటలు ఉండాలి. నా మాట అంటే నేనే ఉండాలి, రెండు ఒకటే. ఆయన యందు మనం ఉండాలి, మన యందు ఆయన ఉండాలి కదా. ఆది యందు వాక్యం ఉండిన వాక్యము దేవుని యందు ఉండిన ఆ వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి ఆ వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు, ఆ వాక్యం మనతో ఉన్నప్పుడు మనకేది కావాలో అది నెరవేర్చుకోగలం. ఖచ్చితంగా నెరవేర్చేటువంటి దేవుడైన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు. అందుకే ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నమాట. చదువు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా. యేసుక్రీస్తు ప్రభు మన హృదయాల్లో ఎలాగా నివాసం చేస్తాడంటండి? విశ్వాసం ఉంటే నివాసం చేస్తాడు. విశ్వాసం లేకపోతే నివాసం చేయలేడు. నువ్వు విశ్వాసువా విశ్వాసం కాదు ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు విశ్వాసం అయి ఉంటే నీలో ప్రేమ ఉంటుంది. నువ్వు విశ్వాసం అయి ఉంటే ప్రభు అంటాడు. నువ్వు పిశాచు అయితే దురాత్మ ఉంటుంది. పిశాచు అయితే బలహీనతలు ఉంటాయి. పిశాచు అయితే ఇంటి నిండా గోలే ఉంటుంది. పిశాచు అయితే ఎప్పుడు కూడా ఇంటిలో అశాంతి ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు, బాబాయ్ ఈ పిశాచులా పట్టుకుంటుందిరా బాబు, ఆ జోలికి వెళ్ళకండి అంటారు కదా. ఆయన జోలికి వెళ్ళొద్దా, పిశాచులా పట్టుకుంటుంది. భర్తలు అంటూ ఉంటారు, చాలు బాబు మా ఆవిడ పిశాచుండి బాబు, నా డబ్బులు నాకు ఇవ్వకపోతే నన్ను లెక్క అడుగుతుందండి, ఆ ఇచ్చే వరకు నేను ఇంటికి వెళ్ళనండి బాబు అంటాడు కొంతమంది. భార్యలు పిశాచులు అంటారు. అలా ఉండకూడదు. స్త్రీలు ఎవరు కూడా పిశాచులాగా ఉండకండి. మంచిగా ఉండండి, హ్యాపీగా ఉండండి, చిరునవ్వులతో ఉండండి, సంతోషంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ప్రభు ఇచ్చిన కృపను పొందుకోండి. స్త్రీ అయినా పురుషుడైనా ఆనందం, ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి మనం వచ్చాం. చీకట్లో లేము, చీకటి బ్రతుకులొద్దు. ప్రభువే ఇక ఆఖరి కాలంలో మనం ఉన్నాం. నేనైతే చెప్తున్నాను, రోజు చెప్తాను మా ఇంట్లో, తెల్లకటి నేను ఉంటాను ఉండను చూసుకుంటారు బాబా. ఏమో ఎవరేం చెప్పగలరు. నిద్దట్లోనే వెళ్ళిపోయేవారు ఎంతమంది. మనం తెల్లటడు గ్యారంటీ ఇవ్వలేము. మనం మా కొడుకు అంటాడు, డాడీ నువ్వు 20 సంవత్సరాలు ఉంటే ఏమి కదా, మాకు అన్నిటికి 20 ఉండాలంట. నేను ఇంకా అంటే నేను 70 అయితే టికెట్ కొట్టమంటున్నాడు. అంతే కదా. నేను అన్నాను, బాబు అప్పుడు కాదు, ఈ తెల్లారి వరకు ఉంటే చాలారని ఆయన గొప్ప విషయం అనుకున్నాను. సో కాబట్టి చెప్తున్నా, ఎప్పుడు మనిషి ఆయుష్కాలం ఎవరికి కూడా వారి చేతుల్లో లేదు. కానీ మన హృదయంలో శాంతి ఉండాలి, సమాధానం ఉండాలి, తర్వాత దేవుని మీద విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉన్నప్పుడు ఏదైనా సాధించగలమని. విశ్వాసం లేకపోతే ఏది కూడా మనం సాధించలేం. చూడండి, 12 సంవత్సరాలు వ్యాధితో ఉంది ఒక స్త్రీ. ఎన్ని సంవత్సరాలండి? 12 సంవత్సరాలు. అంతవరకు బతుకుంటాం చాలా గ్రేటే. 12 సంవత్సరాలు వ్యాధితో ఉన్నటువంటి ఆమె ఉన్న ధనమంతా అవగొట్టుకుంది. మందిరంలోకి వెళ్ళడానికి కూడా అవకాశం లేక ఉంది. ఇంట్లో కూడా ఉండలేక అయిపోతుంది. సమాజంలో లేకుండా ఆమె వెలివేయబడినటువంటి స్త్రీగా అక్కడక్కడక్కడ బయట తిరుగుతూ ఉంది. ఇంచుమించుగా చెప్పాలంటే ఒక బెగ్గర్ లేడీ అయిపోయింది. అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి, ఏమీ లేదు. ఇంకా రోగం అలాగే ఉంది 12 సంవత్సరాల నుంచి. కానీ ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచిందో, యేసుక్రీస్తు ప్రభువుల మీద నమ్మకం ఉంచిందో, కేవలం ఎవరిని ముట్టుకుందండి ఆమె? ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. హల్లెలూయా. విశ్వాసంతో ఆయన వస్త్రపు చెంగునే ముట్టుకుంది. అంతే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్క అడుగు ముందుకు వేయగలిగారా? అంత వేల మంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజల్లో నుండి ఆయన నిలబడిపోయారు. అంతే. ఎవరు నన్ను ముట్టుకున్నారు? నా నుండి ప్రభావం వెడలింది అని ప్రభు చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయనకు తెలుసు, ఆయన వచ్చిందే ఈ లోకానికి నశించిన దానిని వెనక రక్షించడానికి వచ్చాడు. నీకు నమ్మకం ఉంటే ఆయన నీ దగ్గర ప్రత్యక్షం అవుతాడు. నమ్మకం లేకపోతే ప్రత్యక్షం కాదు. మన ఆయన ఎవరో లైవ్లో యూట్యూబ్లో మాట్లాడుతూ ఉన్నాడు మహానుభావుడు. ఆయన సినిమా డాన్సర్ అంట మానవుడు. ఎవడయ్యా? ఏ దేవుడయ్యా ఇప్పుడు రక్షించేది? ఏ దేవుడు రక్షిస్తున్నాడు? ఇప్పుడు రమ్మనండి, ఇలాగా వీడి దగ్గరికి రావాలంట దేవుడు.
వీడు ఛాలెంజ్లు చేస్తున్నాడు, రమ్మను. ఎవడో దేవుడు రమ్మను ఒకసారి, ఎవడన్నాడు? అందరినీ. పిచ్చెక్కిపోయిన వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. దేవుడు లేకపోతే, దేవుని ప్రేమ లేకపోతే, దేవుని యొక్క ఆత్మీయత ప్రజల మీద లేకపోతే మొత్తం సర్వనాశనం చేయటం దేవునికి పెద్ద గొప్ప విషయం కాదు. ఇంకా ప్రార్థన పరులు ఉన్నాం కాబట్టి లోకంలో సత్యదేవుడైనటువంటి సృష్టికర్త అయిన దేవుడిని ఆరాధించేటువంటి ఆరాధికులు ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతున్న భయం కొద్దీ పోతారు జనాలు. కొంతమంది ఉంటారు, పోతారు. అంత మాత్రాన దేవుడు లేడనుకున్నా వచ్చినా, అంత మాత్రాన ఎవడో లేడనుకోవచ్చినా, అంత మాత్రాన నేను అహంకారంతో మాట్లాడవచ్చునా. ఎంత భయంకరమైన స్థితి చూడండి మానవుని యొక్క స్థితి. ఆయన అంటున్నాడు, నమ్మకం కావాలి, విశ్వాసం మనకి కావాలి. అది కలిగినప్పుడే నువ్వు ఎదుటివాడిని ఆదరిస్తావు, ఎదుటివాడిని ప్రేమిస్తావు, ఎదుటివారితో నువ్వు సఖ్యత కలిగి ఉంటావు, ఎదుటివారితో ప్రేమ కలిగి ఉంటావు. ఈ ప్రేమ ఎలాంటి ప్రేమ? యేసుక్రీస్తు ప్రేమ. మన జ్ఞానానికి మించినటువంటి ప్రేమ అంటే అది మామూలు ప్రేమ కాదు. చూడండి, జ్ఞానమునికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి కలవారు కావాలని నేను ప్రార్థించుచున్నాను అంటున్నాడు ఆయన పౌలు గారు. ప్రభు ప్రేమను తెలుసుకోండి ఫస్ట్. ప్రభు ఎంత గొప్పవాడు, ఎంత కృపామయుడు, ఎంత దయామయుడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను మర్చిపోతున్నాం మనం. ఆయన ప్రేమను మర్చిపోయి లోక ప్రేమలోకి వెళ్ళిపోతాం, లోకమందించి ప్రేమలోకి వెళ్ళిపోతున్నాం. ఈ ప్రేమ స్వార్థపూరితమైన ప్రేమ. ఈ ప్రేమ మనల్ని రక్షించే ప్రేమ కాదు. ఈ ప్రేమ మనల్ని నిలబెట్టే ప్రేమ కాదు. ఈ ప్రేమ మనల్ని ఆదరించే ప్రేమ కాదు. ఇది శాశ్వతమైన ప్రేమ కానే కాదు. ఏ ప్రేమ అండి? ఆ ఏ ప్రేమ గురించి తెలుసుకోవాలి మనం. మన జ్ఞానానికి మించినటువంటి ప్రేమ ఒకటి ఉంది. ఆ ప్రేమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శక్తి కలిగినటువంటి ప్రేమ అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. 6వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించినప్పుడు, తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి, మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా. ఏం ధరించుకోమన్నాడండి? ఎవరిచ్చేటువంటి సర్వాంగ కవచం? దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం. మనుషుడిచ్చేటువంటి సర్వాంగ కవచం అది నిలబడదు, చిరిగిపోద్ది, పగిలిపోద్ది. దేవుడిచ్చిన సర్వాంగ కవచం అది ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది. సర్వాంగ కవచం. సర్వాంగ కవచం అంటే తల నుండి అరికాలు వరకు ఉన్నటువంటిది మాట. ఆయన కృప, ఆయన కృపే అది. ఆయన కృపే ఆ సర్వాంగ కవచం. ఆయన ప్రేమే సర్వాంగ కవచం. ఆయన ఇచ్చిన వాక్యమే సర్వాంగ కవచం. ఈ కవచాన్ని ధరించుకుని ఉండమంటున్నాడు. ఈ కవచం ఎలాంటిదంటే 2 అంచుల ఖడ్గము లాంటిది. ఎలాంటి వాడినైనా ఎదిరిస్తుంది, ఎలాంటి వాడినైనా జయించేటువంటి గొప్ప కవచం. అందుకే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. ఆఖరిగా చదువు ఏలయనగా మనము పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. ఇప్పుడు మన పోరాటం అదే. ఇప్పుడు మనం పోరాడుతున్నది ఎవరితోనండి? దురాత్మల సమూహంతో పోరాడుచు ఉన్నాం. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం. ఎవడైనా ఇంతవరకు ఆ వైరస్ను చూసాడా? కనిపెట్టాడా? కనపడిందా? ఏమీ లేదు. ఎక్కడి నుండి వచ్చిందంటే ఇంకంతే, ఆకాశమందున్న దురాత్మల సమూహం అంటే. ఈ దురాత్మల సమూహం మీద మనం పోరాటం చేస్తున్నాం. అలుపెరగక ఎంతగానో కష్టపడి ప్రతి ఒక్కరూ కూడా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఆ పోరాటం మన సర్వాంగ కవచాన్ని ధరించాం కాబట్టి మనం ఇంకా ముందుకు పోరాడేటువంటి శక్తి దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ఎవరైతే ధరిస్తారో
వారు రక్షణ పొందుకుంటారు, వారు భద్రపరచబడతారు, వారు ఆదరింపబడతారు, వారు 10 మందిని ఆదరించడానికి అవకాశం ఉంటుంది, 10 మందిని ప్రేమించడానికి అవకాశం ఉంటుంది, దేవుడిచ్చిన ప్రేమతో ఎదుటి వారిని ఆదరించడానికి అవకాశం ఉంటూ ఉంది. హల్లెలూయా. అందుకే దేవుడిచ్చే సర్వాంగ కవచం కొరకు మనమంతా కూడా ఎదురు చూసే వారంగా మనం ఉండాలి. ఆఖరి ఒక మాట చదివి మనం ముగించుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, పౌలు గారు రాసినటువంటి పత్రికే మొదటి అధ్యాయము 9-12. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించు వారినై ప్రతి సత్కార్యములను సఫలలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరిచినట్లు సంపూర్ణ బలముతో బలపరచబడవాలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసినటువంటి తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఆయన చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనందరినీ కూడా బలపరిచాడు, శక్తినిచ్చాడు. తేజోవాసులైనటువంటి పరిశుద్ధుల యొక్క స్వాస్యములో, వారి ఆస్తిలో, వారి ఐశ్వర్యములో, వారి ప్రేమలో మనమంతా కూడా పాలివారమగుటకి, అంటే వారి బిడ్డలుగా, వారితో సమానంగా మనం ఉండటానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృప. మనందరినీ కూడా పరిశుద్ధుల జాబితాలు చేసింది. అందుకే మనమంతా పరిశుద్ధులంగా దేవుని సన్నిధిలో ఉంటూ, పాపానికి దూరంగా ఉంటూ, శాపానికి దూరంగా ఉంటూ, ఒకరు ఆదరణ కలిగి ఉండి, ప్రేమతత్వం మనం పొందుకొని ఆ ప్రభు ఇచ్చినటువంటి ఆ ప్రేమలో ముందుకు వెళ్ళాలని, ఆదరణకర్త అయినటువంటి దేవుని యొక్క కృప సదాకాలం మనమందరం కూడా పొందుకోవాలని నేను మీకు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడా, ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. విన్న వాక్యాన్ని బట్టి బిడ్డలందరినీ కూడా దీవించి ఆదరణ దయచేయండి, ప్రేమను దయచేయండి. ఒకరినొకరు ఆదరించుకొని ప్రేమ కలిగి ప్రభు నీ సన్నిధిలో ఉండే భాగ్యం ఇమ్మని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ప్రభొచ్చి పర్యంతరం కూడిన మనకు పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతరం తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.